చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, మీకు విషయాన్ని చెప్పాలి. ఆవేశపడద్దు, ఆలోచించండి. రాహుల్ గాంధీ అనగానే మీకు ఒక పార్టీ గుర్తొచ్చేస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ. 2019 ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది, 2014లో ఏం జరిగింది, 2024లో ఏం జరిగింది? ఉమ్మడి రాజధానిగా ఉన్న రాజధానిని ముక్కలు చేసేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేసేసి ఇప్పుడు తగుదునమ్మ అనుకుంటూ వచ్చాడండి రాహుల్ గాంధీ. రాజశేఖర్ రెడ్డి అంట రాజీవ్ గాంధీకి సొంత అన్న లాంటి వాడంట. రాజకీయాలు అనేక బంధుత్వాలు ఉంటాయి, అనేక పరిణామాలు ఉంటాయి. కానీ రాజశేఖర్ రెడ్డి అలాంటోడు కాదు. మా నాన్నకి రాజశేఖర్ రెడ్డికి మంచి బంధం, పెనవేసుకున్న బంధం, అనుబంధం, ఆ అన్నదమ్ముల బంధం, అనుబంధం అంటూ రాహుల్ గాంధీ కడప వచ్చాడు. షర్మిల, రాజన్న కూతురు షర్మిల కడపలో పోటీ చేస్తుంది. దానికి అనుగుణంగా ఆమె ప్రచారం రీత్యా అక్కడ కడపకు వచ్చారు. 2009లో ఎప్పుడైతే నేను ప్రకటిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చేస్తున్నానని సోనియా గాంధీ చెప్పిందో, అమ్మగారి పుట్టినరోజు అంట సోనియా గాంధీది. సోనియా గాంధీ పుట్టినరోజు అయితే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు అంత పగ? చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో. తల్లి ప్లేస్లో ఉన్న సోనియా గాంధీ ఎలా ముక్కలు చేసింది ఆంధ్రప్రదేశ్ని చేయడానికి సిద్ధపడింది. ఆగిపోయారు. తర్వాత ఆగిపోయినారు కదా అని కొంతమంది సమైక్యాంధ్ర ఉద్యమకర్తలు ఆనందించి ఆహా సమైక్యాంధ్ర అని చెప్పి సమైక్యంగా ఉండిపోయింది. వెనక తీసుకుంది సోనియా గాంధీ ఎట్టకేలకి. అప్పుడు సోనియా గాంధీ ప్రభుత్వం నడుస్తుంది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. అయితే అసలు 2014లో చీకటిగా దొంగతనంగా పార్లమెంట్ తలుపులన్నీ వేసేసి అన్ని రకాలుగా హింసించి ఆ తెలంగాణ సపరేట్ రాష్ట్రానిగా చేసేసింది. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేసి అన్నని అక్కడికి, తమ్ముడిని ఇక్కడికి, అక్కని చెల్లికి, తమ్ముడికి, అమ్మకి, నాన్నకి ఎవరికి సంబంధాలు లేకుండా చిన్నాభిన్నం చేసేసింది కుటుంబాలని. అలాంటి వ్యక్తి ఈ రోజుకొచ్చి నేను తప్పు చేశాను బాబోయ్, మాకు దారి పెట్టండి, మాకు రాజకీయ భిక్ష పెట్టండి మీ ఆంధ్రులు అని చెప్పకుండా మేము గొప్పవాళ్ళం, మేము మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు బీజేపీ మీకు ప్రత్యేక హోదా ఇవ్వట్లా, మేము ప్రత్యేక హోదా ఇస్తాం, 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్. నిన్నెవడు అడిగాడయ్యా? నిన్న ఒక పార్టీ కిందే చూడడం మానేశాం. ఏ రోజైతే నువ్వు మా ఆంధ్రదేశాన్ని ముక్కలు చేశావో ఆ రోజే నిన్ను వదిలేశాం. చాలా మంది చెప్తుంటారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచాడు అని. ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిస్తే టీడీపీ ఒక్క ఎన్టీ రామారావుకి తన మామకి పొడిచి ఉండొచ్చు, లేకపోవచ్చు. అది నిజం అబద్ధమో తెలియదు. కానీ యావత్తు ఆంధ్ర ప్రజలు మొత్తానికి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి సోనియా గాంధీ అండ్ కో కాంగ్రెస్ పార్టీ ఎన్నుపోటు పొడిచింది.
ఇవాళ తగుదునమ్మా అనుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీతో మిత్రపక్షం పెట్టుకొని, బద్ధశత్రువు అయిన కమ్యూనిస్ట్ పార్టీతో మిత్రపక్షం పెట్టుకొని ఇవాళ వచ్చి ఆంధ్రాలో మాకు ఓట్లు వేయండి, మీకు అది చేస్తాం, మీకు పోలవరం కూడా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు క్షమిస్తారా మీరు? ఆంధ్ర ప్రజలైతే ఇప్పటికో ఇంకా క్షమించరు. అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి తల్లి లాంటిది. ఆ తల్లిలో దగ్గరే నిండే ఇంకో తల్లి ఉద్భవించినట్టుగా బీజేపీ ఉద్భవించింది ఆ రోజున. అందులో అప్పటికే కాంగ్రెస్ పార్టీ బీట్లు ఇచ్చేసి అందులో నచ్చని వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన నచ్చక అప్పటికే కొంతమంది బయటకు వచ్చేసి, మేధావులో లేకపోతే స్వార్థపరులో వచ్చేసి బయటకు వచ్చేసి బీజేపీ పెట్టుకున్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, జనతా పార్టీ కింద పెట్టారు. జనతా పార్టీని కాలక్రమేణా అందరూ కలిసి, ఇంకా కొంతమంది మేధావులు కలిసి భారతీయ జనతా పార్టీ అని మార్చుకున్నారు. అక్కడి నుండి వీళ్ళు పాలన చేయటం మొదలుపెట్టారు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి వచ్చి సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని మమ్మల్ని క్షమించండి ఆంధ్ర ప్రజలారా, మేము తప్పు చేశాం, తెలంగాణ ఇచ్చి మేము తప్పు చేశాం, అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని విడదీశాం అని అపాలజీ ఇచ్చిందా? ఇవ్వలేదు. కేవలం తన ప్రచారం తను చేసుకొని తన మట్టికి తాను వెళ్ళిపోయాడు. మరి అపాలజీ ఎవరిస్తాయండి? సారీ చెప్పాలి కదా. పొరపాటున ఒక వ్యక్తికి కాలు తగిలితే సారీ అని చెప్తాం. అలాంటిది కుటుంబాలను విడదీసేసి బద్ధశత్రువులు చేసేసి వాళ్ళని ఏ విధంగా క్షమిస్తాం మనం? చెప్పండి. ఇది తొలిసారి. 10 ఏళ్ళు పట్టింది. 2014లో విడదీస్తే 2024కి 10 ఏళ్ళు పట్టింది రాహుల్ గాంధీ ఆంధ్ర రావటానికి. అది కూడా ఎక్కడికి వచ్చాడు? కడప వచ్చాడు. కడప వచ్చి కడపలో ప్రసంగం ఇచ్చాడు. అప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా నన్ను క్షమించండి అని చెప్పట్లా. మా తల్లిని క్షమించండి, మా పార్టీని క్షమించండి, మాకు దారి చూపించండి అని చెప్పట్లా. నువ్వు గెలవాలి, నువ్వు నీ ప్రభుత్వం రావాలి అంటే ఆంధ్ర ప్రజలు క్షమించందే మీరు రారు, మీరు గద్దెని ఎక్కరు. ఇది ఆంధ్ర శాపం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఆంధ్ర ప్రజలందరి అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.